నమస్కారం. ఈరోజు ఉదయం నుండి మన మిత్రుడు కవి యాకూబ్ సృజన సమాలోచన సదస్సు తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఇప్పటి వరకు కూడా యాకూబ్ సాహిత్యం మీద చర్చ జరిగింది. ఇప్పుడు ఇది ముగింపు సభ. ముగింపు సభ అని అనకూడదు. ఇది సుభద్ర గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతూ. వేదిక మీద మిత్రులు, పెద్దలు, విమర్శకులు, ప్రజా వాగ్గేయకారులు చాలామంది ఉన్నారు. గుంటూరు లక్ష్మీనరసయ్య గారు వచ్చారు అతిథిగా. అలాగే గోరటి వెంకన్న గారు, సీతారాం, జూపాక సుభద్ర గారు, స్కైబాబా, ఇంకా మిత్రులందరూ కూడా ఈ ముగింపు సభకు హాజరయ్యారు. ఉదయం నుంచి యాకూబు చేసిన పని, యాకూబు నిర్వహించినటువంటి కార్యక్రమాలు, కవి సంగమం, సృజించినటువంటి కవిత్వం, సాహిత్య విమర్శ, ఆయన ఏ రకాలుగా ఎట్లా పరిణామం చెందుతూ వచ్చాడో అనేది చాలా కూలంకషంగానే ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. నిజంగా ఎప్పుడో జరగాల్సినటువంటి చర్చ ఇది. ఉదయం నిర్వాహకులు అన్నట్టే చంద్రయ్య శివన్న గారు చెప్పారు, ఇది ఎందుకోసం చేస్తున్నాం, ఇలా ఇంకా చాలామంది ఇక్కడ నేను ఇందాకే చెప్తున్నాను. ఈ చర్చ కవుల గురించి, కవిత్వం గురించి, వాళ్ళు సృజించినటువంటి సాహిత్యం గురించి వారు తెలుసుకునే విధంగా ముందుగానే చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలామంది మీద మన తెలంగాణలో అలాంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా ఫలవంతంగా జరిగింది కూడా చర్చ. యాకూబ్ గురించి నేను మాట్లాడటం పొద్దున ప్రసేన్ గారు అన్నారు. ఎందుకంటే యాకూబుది మాది ఒకటే ఊరు. ఆయన రొట్టమాకు రేవు, నాది ఇల్లందు. చదువుకున్నప్పటి నుంచి కూడా స్నేహితుడు. యాకూబు చాలా గొప్పగా కవిత్వం సృజించాడు అని చెప్తున్నారు చాలామంది పొద్దుటి నుంచి. కానీ ఆయన జీవితమే ఒక సృజనాత్మకం. జీవితం కంటే గొప్పది కాదని కూడా చెప్పారు ఎవరు మధ్యలో. కవిత్వం కానీ, సాహిత్యం కానీ ఇప్పటికీ కూడా చాలామందిని అబ్బురపరిచేటువంటి జీవితాలు ఇప్పటికీ ఉన్నాయి. కవిత్వం దాన్ని అందుకోవాల్సే ఉంది. ఇంకా అతను ఎలా ఎదిగాడు, ఎలా పరిణామం చెందాడు, ఇవన్నీ చాలా కష్టపడ్డాడు, పేదరికంలో ఉన్నాడని, ఇవన్నీ చాలామంది పేదరికంలో ఉంటారు. పేదరికంలో ఉన్న వాళ్ళందరూ సృజనకారులు కాలేరు కదా. 70% మంది, 140 కోట్లలో 70-80% మంది పేదలు ఉన్నారు. బాలాచారి గారు వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నా. లక్ష్మి గారు కూడా, శిలావతి గారు వేదిక మీదకి రండి. ముగింపు సభ.
అవును. యాకోబు వెళ్ళిపోయాడా? సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, యాకోబులాగా పేదరికాన్ని, బాధల్ని, కష్టాలని, కన్నీళ్ళని, ఆకలిని అనుభవించిన వాళ్ళు ఈ సమాజంలో కోట్లాది మంది ఉన్నారు. కానీ దాన్ని కవిత్వ రూపు కట్టే దానికోసం వినియోగించుకున్నటువంటి సృజనకారుడు యాకోబు. దాన్ని దాటుకుంటూ ఎలా రావచ్చో, సంఘర్షించుకుంటూ ఎలా రావచ్చో పైకి అని నిరూపించినటువంటి వాడు యాకోబు. ఇవన్నీ దాటి కవిత్వంలోకి వచ్చాడు. దాటి వచ్చాడు తప్ప జ్ఞాపకాన్ని వదులుకొని మాత్రం రాలేదు. వాటిని అధిగమించాడు తప్ప వాటిని మనసులోనే దాచుకున్నాడు. ఆ హృదయం కొనసాగుతూనే ఉంది కాబట్టి సృజనకారుడిగా ఇప్పటికీ కూడా మిగిలి ఉన్నాడు. అయితే ఒక మనిషి స్వతంత్రంగా నిర్మాణం అవటం అనేది ఈ సమాజంలో ఉండదు. అనేక కారణాలు యాదృచ్ఛికంగా ఆ నిర్మాణాన్ని చేస్తాయి. అట్లా యాకోబు దృక్పథాన్ని, సృజనశీలతను నిర్మించినటువంటి ఒక ఆవరణం ఉంది. అది రొట్టమాకు రేవు కావచ్చు, లేకుంటే ఇల్లెందులో ఐస్ కోటు అమ్మే బడ్డీ వీధి కావచ్చు, లేదా కారేపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా ఉన్నటువంటి కేఎల్ నరసింహారావు గారు కావచ్చు, ఖమ్మం విద్యార్థి ఉద్యమ ఆవరణము కావచ్చు. ఇవన్నీ కూడా యాకోబు నిర్మాణంలో ఒక పాత్ర వహించాయి. అట్లా అని పాత్రను చేయటానికి సరియైన మట్టి ఉంటే తప్ప పాత్ర నిర్మాణం కాదు. ప్రతి మట్టితోనే మనం పాత్రను నిర్మించలేము. అట్లాగే అట్లాంటి గొప్ప పాత్రగా ఎదిగేటువంటి సృజనశీలత ఉన్నటువంటి యాకోబు కాబట్టే ఈ నిర్మాణంలో అలా ఎదిగాడు. అది యాకోబు యొక్క గొప్పతనం. కాబట్టి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో, ప్రపంచాన్ని చూడడంలో ఆయనకిచ్చినటువంటి ఆలోచన మార్క్సిస్ట్ దృక్పథమే. ఖచ్చితంగా చెప్పచ్చు. చాలా విశ్లేషణలు ఉదయం నుంచి కూడా చేశారు. కానీ ఒక శాస్త్రీయమైనటువంటి దృష్టికోణాన్ని అందించింది మాత్రం ఖమ్మంలో ఉన్నటువంటి ఆ విప్లవ ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు అవి అందించాయి. అది ప్రాథమికమైంది. అనేకమైనటువంటి చర్చ దాని మీద ఉండొచ్చు కానీ ప్రాథమికంగా ఒక శాస్త్రీయ ఆలోచన దృక్పథాన్ని, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి మేధస్సును పెంపొందింపజేయటంలో ఆ ఉద్యమాలన్నీ కూడా తోడ్పాటును అందించాయి. అది అసలు కీలకమైనటువంటి విషయంగా ఉంది. ఇక స్వతహాగా ఆయన పడ్డ బాధలు, ఘర్షణలు, కన్నీళ్ళు, ఆకలి ఇవన్నీ కూడా ఆయన సృజనలో తోడ్పాటునిచ్చాయి లేదా సృజనకు కారకమయ్యాయి. ఇవన్నీ కూడా నిర్మించినటువంటి వ్యక్తి యాకోబు. అందుకోసమే ఆయన ఈ బాధలన్నీ అనుభవించాడు కాబట్టి ఘర్షణ ఏంటో తెలుసు, సర్దుబాటు ఏమిటో తెలుసు. చాలామంది కవిత్వం కూడా చెప్పారు. ధిక్కారము ఉంది, సర్దుబాటు ఉంది, సమన్వయము ఉంది, అన్నిటినీ ఆహ్వానించే ఒక విశాల హృదయము ఉంది.
అది యాకూబ్ ఈరోజు కవి సంగమం నిర్వహించి ఇప్పుడు కేవలం సృజనకారుడు మాత్రమే కాదు కవి, ఆయనకు నిర్మాణ దక్షత కూడా ఉంది. నిర్మాణం కవిత్వంలోనే కాదు, కవుల నిర్మాణం కూడా చేశాడు కదా. కవుల నిర్మాణమే కాదు, మొత్తం మానవ హృదయాలను నిర్మించేటువంటి క్రమంలో యాకూబు ఎదిగాడు. కాబట్టి యాకూబుకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలన్నీ కూడా ఆయన జీవితంలోంచి, ఆ జీవిత ఆవరణంలోంచి సమకూర్చుకున్నవే. అలాంటి ఒక సృజనశీలతలో ముందుకు పోతున్నటువంటి యాకోబు ఇప్పటికీ కూడా ఈ అన్నిటికీ కారణం, ఈ అన్నిటికీ సృజనకు కానీ లేకుంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను చెరదీయటంలో కానీ ఆప్యాయతల్లో కానీ వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ సహజమైంది. నేను ఎక్కడో చెప్పాను కూడా, ప్రేమ సహజమైంది. మన పరిసరాలను మన 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 చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను ప్రేమించడం అనేది జీవ లక్షణం. ద్వేషించడం మనం సమకూర్చున్నటువంటి లక్షణం. ద్వేషం ఎక్కడ ఎవరు ఇచ్చేది కాదు. ప్రకృతి మనకి ఇచ్చింది సహజమైనటువంటి ప్రేమ. ప్రకృతికి విరుద్ధంగా మనం పెంపొందించుకున్నది ద్వేషం. ఆయన అట్లా ప్రకృతి విరుద్ధమైనటువంటి ద్వేషాన్ని సమకూర్చుకోలేదు, ప్రేమనే నింపుకున్నాడు. అది ఆయన చేసినటువంటి. అందుకోసమే యాకోబు అనగానే మీ అందరికీ కూడా, మనందరికీ కూడా కవిత్వం బాగా గుర్తుకొస్తుంది. కానీ నాకు మాత్రం గుర్తుకొచ్చేది, చాలామందికి గుర్తుకొచ్చేది పాట కదా యాకోబును నిలబెట్టింది, యాకోబు హృదయాన్ని కూడా నిలబెట్టింది. పాట పాడాడు, పాట రాశాడు. మేమిద్దరం కలిసి పాటలు, నేను పాడను కానీ నేను రాస్తే పాడాడు. ఎప్పుడో 1980 సంగతి మాట్లాడుతున్నాను, 45 ఏళ్ల క్రితం మాట ఇది. సో పాట ఆయన జీవితం. ఆయన కవిత్వంలో కూడా లయాత్మకమైనటువంటి ఆ పాట మోగుతూనే ఉంటుంది. పాటల్లో పుట్టాడు, పాటలో పెరిగాడు, పాటలో జీవిస్తున్నాడు. ఆ పాటే ఆయనను మనిషిగా నిలబెట్టిన అంశాన్ని మాత్రం నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పగలను. సో నేను ఎక్కువసేపు మాట్లాడుతున్న పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. సో యాకోబు గురించి మాట్లాడుతూ ఇలా మాట్లాడుకోవచ్చు. నా చిన్నతనం నాటి ఫస్ట్ ఓకే, ఎందుకంటే ఖమ్మంలో మేము తిరిగినాయి, వీధుల్లో ప్రదర్శనలు చేస్తూ జెండాలు పట్టుకొని కంజరం మోగిస్తూ పాట పాడుకుంటూ తిరిగిన ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. సో అట్లాంటి యాకోబు ఈరోజు విమర్శలో, కవిత్వంలో అనేక మంది సృజనకారులను తయారు చేయడంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించాడు. ఆయన సృజనకారుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నందుకు మిత్రుడికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదటగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గోరటి వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రండి.